अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्यतुहन नफ्सुल मुतमइन्ना इरजिई इला रब्बिकी राज़ियतम मर्ज़िया फदखुली फी इबादी वदखुली जन्नती सदक़ल्लाहुल अज़ीम। సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, నఫ్సుల్ ముతుమైన్న సంతృప్తి చెందిన ఆత్మ, నఫ్సుల్ ముతుమైన్న అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశరా, ఏ వ్యక్తినైతే దైవం పట్ల దృఢమైన విశ్వాసం కలిగి దైవం ప్రసాదించిన అనుగ్రహాల పట్ల తృప్తి చెంది ఆనందంగా సంతోషంగా ఎవరైతే జీవితం గడుపుతాడో అతని విశ్వాసం సరి అయినది అని మనం భావించవచ్చు. మరి మనిషికి జీవితంలో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు అన్నీ వచ్చినప్పుడు ఎవడైతే స్థిర చిత్తంతో దృఢమైన విశ్వాసంతో ఈ కష్ట నష్టాల పట్ల కూడా దేవుని పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉంటాడు, సంతృప్తి కలిగి ఉంటాడు, కుమారుడు చనిపోవడము గాని, భార్య అనారోగ్యం పాలు కావడం గాని, వ్యాపారంలో నష్టం కలగడం గాని, లేదా స్వయంగా అతను అనారోగ్యానికి గురి కావడం గాని, ఇటువంటివన్నీ కూడా జీవితంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. మరి అవిశ్వాసానికి పాల్పడి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోగాలు నాకే రావాలనా, ఈ కష్టాలన్నీ నాకే రావాలనా, ఈ నష్టాలన్నీ నాకే రావాలనా అని దైవం పట్ల వ్యతిరేక భావాలు కలిగి ఉండకుండా, అవిశ్వాసానికి గురి కాకుండా ఆయన ప్రసాదించిన అనుగ్రహాల పట్ల, జీవితం పట్ల సంతృప్తి కలిగి ఏ వ్యక్తి అయితే దృఢమైన విశ్వాసంతో జీవితం గలుపుతాడో అతని ఆత్మ ఏదైతే ఉందో నఫ్సుల్ ముతమైన్నా అని చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా ఇస్లామీయ చరిత్రలో ఒక మహానుభావుడు, దైవభక్తుడు, మహనీయ అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లాహి అలైహి గారి జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు చెప్పుకునేదానికి అవకాశం లేదు కాబట్టి ఒక విషయము, ఆయన గొప్ప పండితుడితో పాటు గొప్ప ప్రపంచ వ్యాపారవేత్త కూడా ఆయన ఆ కాలంలోనే. మరి విద్యార్థులకు విద్యాబోధన చేసే సమయంలో ఒక ఉద్యోగి వచ్చి, అయ్యా గురువు గారు, ఇప్పుడే అందిన సమాచారము, బయటి దేశాల నుంచి వస్త్రాలు తీసుకొని వచ్చే మన ఓడ సముద్రంలో మునిగిపోవడం జరిగింది, కొన్ని కోట్ల రూపాయల నష్టం కలిగింది అని చెప్పినప్పుడు ఆయన ప్రశాంతంగా దేవుని యొక్క స్తుతి స్తోత్రము చేస్తాడు. అల్హమ్దులిల్లా అంటాడు. స్తుతి స్తోత్రాలు దైవానికే అని స్తోత్రం చేస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మరి కొన్ని గంటల తర్వాత ఆ ఉద్యోగి వచ్చి, గురువుగారు, ముందు అందిన సమాచారము అది సరి అయినది కాదు, ఆ ఓడ మనది కాదు, వేరే వారిది, మన ఓడ సురక్షితంగా వస్తూ ఉంది అని తెలియజేస్తాడు. అప్పుడు కూడా ఆయన ప్రశాంతంగా దేవుని యొక్క స్తుతి స్తోత్రం చేస్తారు. అల్హమ్దులిల్లా అంటారు. ఆ ఉద్యోగికి అర్థం కాలే. కోట్ల రూపాయలు నష్టం కలిగింది అని చెప్పినా గాని అల్హమ్దులిల్లా అన్నాడు. ఆ నష్టం మనది కాదు అన్నా గాని అల్హమ్దులిల్లా అన్నాడు. విషయం అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన తన మనసులో ఆలోచించినాడు, ఎక్కడైనా నా హృదయంలో ధన పేరాశ కారణంగా ఆ 2.5% జకాతు తీయవలసింది ఏదైతే ఉందో పేదలకు, అనాథలకు, వికలాంగులకు, వితంతువులకు, అది నేను తీసినానా లేదా అని నేను ఆలోచించాను. మరి నేను తీసినాను అని తృప్తి కలిగినప్పుడు నేను దైవానికి కృతజ్ఞతలు తెలిపినాను. మరి నేను జకాత్ తీసినప్పుడు నా ధన రక్షణ దేవుని బాధ్యత అది. మరి ఒకవేళ దైవమే నాకు నష్టం చేకూర్చాలనుకుంటే ప్రపంచమంతా కలిసినా నాకు లాభం చేకూర్చలేదు. మరి రెండవసారి ఆ ఓడ మంది కాదన్నప్పుడు, దేవుడే మనకు లాభం కలిగించాలనుకున్నప్పుడు ప్రపంచమంతా ఒకటి అయినా కానీ ఆ లాభం నుంచి దూరం చేయలేరు. అందుకోసము నిశ్చలమైన విశ్వాసం కలిగి, దృఢమైన విశ్వాసం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో సుఖ దుఃఖాలను కానీ, సంతోషాలను కానీ, కష్ట నష్టాలను కానీ, లాభాలను కానీ సరి సమానంగా చూసుకుంటారు. కానీ ఈరోజు మనకు సరైన విశ్వాసం లేని కారణంగా ఒక కుమారుడు చనిపోయినాడని కానీ,
లేదా ఇది ఫలానా నష్టం జరిగిందన్నా కానీ, ఇలా ఎవరైనా అనరాని మాటలు అన్నారన్నా కానీ సీరియస్గా తీసుకొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే విశ్వకరుణామూర్తి జగత్ప్రత సల్లాహం గారు ఎవరని ఏమన్నారంటే, సంకుచిత మనస్తత్వాన్ని దూరం చేసుకోవాలి, జాతి దురభిమానాన్ని అంటరానితనాన్ని దూరం చేసుకోవాలి, అవలక్షణాలను దూరం చేసుకోవాలి, ఉన్నత విశ్వాసాలను, ఉన్నత భావనలను, ఉన్నత ఆలోచనలను పెంచుకొని మనసును శుభ్రం చేసుకొని జ్యోతిర్మయం చేసుకోవాలి. తన హృదయంలో, తన ఆత్మలో దైవ విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి కానీ హోదాని కానీ, ధనాన్ని కానీ, స్త్రీని కానీ, అలవాట్లను కానీ, కోరికలను కానీ దైవాలుగా చేసుకోకూడదు. అందుకోసమే మనిషి శరీరంలో ఒక అవయవం ఉంది, అది బాగా ఉంటే శరీరం అంతా బాగుంటుంది. మరి ఆ అవయవం చెడిపోయినట్లయితే శరీరం అంతా చెడిపోతుందని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహం గారు తెలియజేయడం జరిగింది. అదే హృదయము, మనస్సు. దాని పట్ల ఎవరైతే పట్టు సాధిస్తాడో, దానిపైన నిగ్రహం ఎవరైతే సాధిస్తాడో అతడు దైవాన్ని సంతోషపరిచే దానికోసము, దైవాన్ని శిరసావహిస్తూ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ సంతోషంగా భరిస్తాడు. ఈ నష్టానికి తప్పకుండా నాకు పాపక్షమాపణ జరుగుతుంది, ఈ నష్టానికి బదులుగా నాకు పుణ్యాలు ప్రసాదిస్తాడు అనే దృఢమైన విశ్వాసం అతనికి కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. మరొక సందర్భంలో ఎవరైతే ఇటువంటి నఫ్సుల్ ముతమైన్న కలిగి ఉంటారో అటువంటి వారికి ఆ వ్యక్తి యొక్క ఆయుష్ పూర్తి అయిన తర్వాత ఇద్దరు కారుణ్య దైవదూతల్ని పంపడం జరుగుతుంది. వారు దేవుని తరపు నుంచి కానుకలు తీసుకొని వస్తారు. వారు అతని వద్దకు వచ్చి, దైవం నీ పట్ల సంతృప్తి చెందాడు, రాజీ అయ్యాడు, నీవు కూడా దేవుని యొక్క అనుగ్రహాల పట్ల రాజీ అయ్యావు, సంతృప్తి చెందావు కాబట్టి రా, నీకు దేవుని వద్ద ఆహ్వానం ఉంది, దేవుని యొక్క స్వర్గం నిన్ను నిరీక్షిస్తుంది, ఆ స్వర్గం అలంకరించుకొని ఉంది, నిన్ను ఆహ్వానం పలికే దానికోసము దైవం మమ్మల్ని పంపాడు అని చెప్పాడు. సోదర మహాశయులారా, ఏ విధంగానైతే ప్రపంచంలో ఒక రాష్ట్రపతిని, ఒక ప్రధానమంత్రిని ఆహ్వానించేటప్పుడు సైనికులు గౌరవవందనం చేస్తారో ఆ విధంగా సంతృప్తి చెందిన మనస్సు ఎవడైతే ఉన్నాడో, సంతృప్తి చెందిన ఆత్మ, నఫ్సుల్ ముతమైన్న పొందిన వ్యక్తి ఎవడైతే ఉన్నారో అతని ఆత్మను తీసేటప్పుడు భూమి నుంచి ఆకాశం వరకు కారుణ్య దైవదూతలు స్వాగతం పలికే దానికోసము వారు సిద్ధంగా ఉంటారు. అతని ఆత్మ ఎప్పుడైతే బయలుదేరుతుందో ఒక పరిమళము, ఒక సుగంధ పరిమళము వెదజల్లడం జరుగుతుంది. ఆ సువాసనను ఆగ్రహించిన దైవదూతలు ఈ విధంగా చెప్పుకుంటారు, ఒక పవిత్ర ఆత్మ, సంతృప్తి చెందిన ఆత్మ దైవం వద్దకు వస్తూ ఉంది, వారిని ఆహ్వానించాలి అని ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా దేవుని వద్దకు వెళ్ళి ఆ పవిత్ర ఆత్మ సాష్టాంగం చేస్తుంది. వారికి శుభాకాంక్షలు దైవదూతలు ఆశీర్వదించడం జరుగుతుంది. అప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవము ఎవరైతే సాఫల్యం చెందిన విశ్వాసులు ఉన్నారో ఆ ఆత్మల లోకంలో ఈయనకు స్థానం కల్పించండి అని ఆజ్ఞాపించడం జరుగుతుంది. అతనికి అక్కడ సువాసనలు, జ్యోతి, వెలుగు అన్ని అక్కడ సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే దేవుని అనుగ్రహాల పట్ల, దేవుడు ప్రసాదించిన జీవితం పట్ల సంతృప్తిగా జీవితం గడుపుతారో, దేవుని అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారో, ఇటువంటి వారి యొక్క స్థానం గొప్పది. కాబట్టి ఇటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో మనం అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలుగజేయాలని, తద్వారా మా అందరి ఇహపరలోకంలో మోక్షం కలిగిన దేవాన్ని వేడుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.